ప్రతాపం ఎవరు రాష్ట్రంలో దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సందర్భం చూడు బట్టలు ఇప్పేసి కొట్టిన సందర్భాలున్నాయి ఒక పక్కన ఎవరిచ్చినారు ఒక పక్కన పోలీసులు చనిపోతున్నారు ఒక పక్కన పోలీసుల మీద ప్రతాపం చూపేట నేపథ్యం మరో పక్కన దళిత యువకుల మీద ఇవాళ ఇష్టానుసారంగా పోలీసుల ప్రతాపం ఇవాళ లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది ఇవాళ ఉన్నటువంటి బలిసినడికి ఒక న్యాయము బలవనుడికి ఒక న్యాయము కులం ఉంటే కులం ఆధారంగా జరిగేటువంటి ఇవాళ చట్టాలు ఇవాళ సెక్షన్లు ఇవాళ వాళ్ళ మీద దాడులు ఎంత దారుణం అంటే అంత దారుణం ఇక్కడ చూడండి దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సంఘటన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు ఒళ్ళు కమిలేలా లాఠీలతో కొట్టారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నూతనగంజ్ మండలం కేంద్రం చెందిన కాటూరి రాము డిసెంబర్ 31 రాత్రి స్నేహితులతో కలిసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని మందు తాగుతున్నాడు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో పెట్రోలింగ్లో భాగంగా అటువైపు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు రామ్ మినహా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఇల్లు మాదే మేము ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు అని రాము పోలీసులతో అన్నాడు ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది కానిస్టేబుల్ ఫోన్లో ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి వచ్చి కనీస విచారణ చేపట్టకుండానే తనను బలవంతంగా పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 15 నిమిషాల పాటు విచక్షణ రహితంగా కొట్టినట్లు రాము వాపోయాడు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు ఎస్ఐ కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా కమిలిందని మీడియా వాపోయాడు ఈ విషయమై ఎస్ఐ మహేందర్ నాథును నమస్తే తెలంగాణ వివరణ కోరగా పెట్రోలింగ్కి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్పై కాటూరు రాము చెయ్యి చేసుకున్నట్టు తెలిపారు వాళ్ళు తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తాను అక్కడికి వెళ్ళగా తన పట్ల కూడా దురుసుగా వ్యవహరించడంతో స్టేషన్కి తీసుకొచ్చినట్టు తెలిపిన ఈ క్రమంలో జరిగింది చూడు ఎటుపోయిందో ఒక పత్రికా రిపోర్టరు వాళ్ళు పోయి పరిశీలించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్టు కొట్టిన సందర్భాలే ఎక్కడ ఉంది మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడమా మందలించేటువంటి పరిస్థితి లేదా కానిస్టేబుల్ ఏం చెప్తుందేనా ఇవాళ చాలా వరకు కానిస్టేబుల్ కూడా ఇవాళ ఉన్నటువంటి పోలీసులు పనిచేసే కొంతమంది ఎస్ఐలు కొంతమంది సిఐలు కొంతమంది అనేక మంది కానిస్టేబుల్ చూస్తుంటారు కొంత వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంటుంది ఇవాళ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఉద్యోగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి వాళ్ళ ఉద్యోగం ఎంతవరకు న్యాయం చేస్తుంది ప్రజల కోసం ఆలోచించేటువంటి పరిస్థితి కానీ కొంతమంది చిల్లరగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు నిజంగా ఈ వ్యవస్థను పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే విధంగా ఇలా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఐపీఎస్లకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులను నిజంగా ఏం చేసినా తక్కువనే వీళ్ళను వెంటనే ఈ పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్త సమస్య కాకుండానే రాష్ట్ర డీజీపీ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు కానీ వెంటనే స్పందిస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది లేని పక్షంలో దళిత సమాజం అంతా ఇవాళ ఒక్కటయ్యేటువంటి ప్రయత్నాలు చేయొద్దన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం